ట్రాన్స్పరసీ. ఏ శాఖలో ఎన్ని పోస్టులు వస్తున్నాయో అనేది ముందే చెప్పాం. ఇది మా పారదర్శకత. ఆ తర్వాత సీక్రెట్ పాలిటిక్స్ కాదు సార్, ఇది ఓపెన్ గవర్నెన్స్. ఇది అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా ఇది ఓపెన్ గవర్నెన్స్. దిస్ ఇస్ నాట్ సీక్రెట్ పాలిటిక్స్. ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది రాజు గారు బాగా. ఇది యువత ముందుగానే సిలబస్ కోచింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల పరీక్షలకు రెడీ అయ్యే టైం ఇచ్చారు. ఇదే నిజమైన సపోర్ట్ అని అనుకోవాలి సార్ మనం. సో ఇన్ని సందర్భాల్లో జాబ్ క్యాలెండర్ నారా లోకేష్ గారు ఇచ్చారు. ఇక గతంలో మీరు అన్నారు 2,35,000 ఉద్యోగాలు ఇచ్చాం, మేమేమన్నా అన్నామా అనేటటువంటి విషయం మీరు అన్నారు సార్. ముఖ్యమంత్రి గారు పులివెందుల సాక్షిగా ఒక మాట అన్నారు సార్, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు జీవితంలో అననటువంటి మాట అది. బహుశా యాపొద్దు నేను చేపలు రొయ్యలు షాపులు పులివెందుల్లో వస్తాయని అనుకోలేదని అన్నాడు. చేపలు రొయ్యలు షాపుల్లో ఉద్యోగాల సార్ పులివెందుల ప్రజలు కోరుకుంది. అందుకా సార్ ఈయన ముఖ్యమంత్రి అయ్యింది. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైనటువంటి జాబ్ క్యాలెండర్ నారా లోకేష్ గారికి ప్రతి చోట కూడా అభిషేకాలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగులంతా కూడా. సో గతంలో లాగా కాదు, మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. ఈ తారీఖున ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఈ జాబ్ రిలీజ్ చేస్తాం, ఈ మీకు నోటిఫికేషన్ వస్తుంది, పరీక్షలు ఉంటాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి హామీ కల్పించాం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, మీకు ఉద్యోగాలు ఇస్తాము, మీ భవిష్యత్తును మేము ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయారు. అండ్ ఆల్సో అతి తక్కువ సమయం ముఖ్యమంత్రిగా చేసినటువంటి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు సార్. కానీ ఒక డిఎస్సి రిలీజ్ చేశారు సార్. ఒక డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది 0. సో ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులపై వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో మనం ఈ గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఈ తారీఖున ఈ జాబ్కి నోటిఫికేషన్ పడుతుంది, ఇన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పి నిరుద్యోగులకు క్యాలెండర్ ఇచ్చేసి వాళ్ళ భవిష్యత్తుకు ఒక నమ్మకం ఏర్పరిచినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిజంగా అభినందిస్తా ఉన్నారు రాజు గారు. ఎస్, ఓకే. ఇంకోటి ఇక్కడ ఏమంటున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మేము అధికారంలో ఉన్న సందర్భంలో వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 1,26,728 ఉద్యోగాలు ఇచ్చాము, గ్రామ వార్డు సచివాలయాల పోస్టు భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాము అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఈ 20 నెలల కాలంలో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాల లెక్క కానీ చూస్తే దగ్గర ఒక 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం మీరు ఇచ్చారు అని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి దానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? సార్